ప్రైజ్ ది లార్డ్. మన రక్షకుడు పరిశుద్ధుడు యేసుక్రీస్తు వారి మహాకృప కలిగిన నామమున ఈ రోజున ఉపవాస దినమందు దేవుని వాక్య ధ్యానమునకు ప్రతి ఒక్కరికి మన రక్షకుని పేరట ప్రైజ్ ది లార్డ్. ఇంట్లో ఇద్దరు పిల్లలు ఉంటే ఇద్దరి మనస్తత్వాలు ఒకలాగా ఉండవు, ఇద్దరి బుద్ధులు అనేవి ఒకలాగా ఉండవు, వేరువేరుగా ఉంటాయి. అటువంటిది 11 మంది పిల్లలు ఉంటే ఆ 11 మంది పిల్లల యొక్క మనస్తత్వాలు బాగా ఎరిగినటువంటి తండ్రి యాకోబు ఆ 11 మందిలో నుంచి ఒకరిని పక్కకు పెడితే మిగిలిన 10 మంది ఎన్ని మాటలు చెప్పినా సరే వాళ్ళ మాటల్ని నమ్మేటువంటి పరిస్థితి లేదు. ఇంట్లో ఉన్నటువంటి వారిలో ఎవరి మనస్తత్వం ఎలాగుంటుందో తల్లిదండ్రులకు బాగా తెలుస్తుంది. వాళ్ళ బుద్ధులు, వాళ్ళ ప్రవర్తన, మనిషి స్వభావం ఎలాంటిది అనేది తల్లిదండ్రులకు బాగా తెలుస్తుంది. యాకోబు కూడా ఆ పరిస్థితి ఎదురైనప్పుడు, వారిని నమ్మాలా వద్దా అనే పరిస్థితి ఎదురైనప్పుడు యాకోబు ఖరాఖండిగా వాళ్ళతోటి చెప్తాడు. ఆ బెన్యామీను అనేటువంటి యాకోబు కొడుకుని నేను పంపించను మీతోటని మాట్లాడతాడు. ఒక్కడు తప్పించు. మిగిలిన 10 మంది మాట్లాడితే యాకోబుతో ఆ బెన్యామీనుని మాత్రం నేను పంపాను. ఎందుకంటే ఆ 10 మంది మనస్తత్వాలు యాకోబు బాగా తెలిసిన మనిషి కదా, నమ్మట్ల వాళ్ళని ఏ మాత్రం కూడా నమ్మే స్థితిలో లేడు ఏ మాత్రం కూడా. చూడండి ఎంతటి అపనమ్మకాన్ని తండ్రి దగ్గర సంపాదించుకున్నారు. మనం దేవుని మనుషులమై ఉండి దేవుని మార్గంలో నడుచుకుంటా ఉదయం లేచిన దగ్గర నుంచి దేవుని నీతిని ఊపిరిగా తీసుకుంటా బ్రతికే మనము మన ఇంట్లో ఉన్నటువంటి తండ్రి ముందు నిలబడితే ఆయన నమ్మే పరిస్థితి లేదు మనకి. అప్ప ఎంత నా భర్త, ఎంత తలదించుకునేటువంటి పరిస్థితి. ఈ సిచ్యువేషన్ కనుకుంటే ఇక నుండి అయినా ఇదే పరిస్థితి ఇప్పుడు ఎవరైతే కలిగి ఉన్నారో ఇక నుండి అయినా ఆ అపవాదిని తొలగించుకోండి. నీతిగా ఒక మనుషునికి ఒక ధైర్యాన్ని ఇచ్చే విధంగా మనం బ్రతకాలి. ఆమేన్. సర్వోన్నతుడైన దేవునికి స్తుతి కలుగును గాక. ఎదుటి మనుషునికి మనం అంటే ధైర్యాన్ని ఇవ్వాలి. ఆ ధైర్యము ఇందాక చెప్పుకున్నాం కదా, ఒక్కడు తప్పించి అని. యూదా అనేటువంటి మనుషుని ద్వారా ఇశ్రాయేలు అనగా యాకోబుకి కలుగుతా ఉంది. మిగిలిన 10 మంది కడుపును పుట్టిన వాళ్లే యూదాతో పాటుగా. మిగిలిన 11 మంది 10 మంది యూదాతో పాటుగా కడుపును పుట్టిన వాళ్ళే. కానీ యూదా అనేటువంటి ఒక్క మనుషుణ్ణి నమ్మకం అనేది కలిగింది. ఈ యూదా అనేటువంటి మనుషుడు ఎంతటి నిక్కచ్చిగా బ్రతుకుతా ఉన్నాడో చూడండి. దేవుని నీతిని ఎంత నిక్కచ్చిగా ఈ ఆధునిక యుగంలో, ఈ టెక్నాలజీ వచ్చినటువంటి ఈ పరిస్థితుల్లో దేవుని స్వార్థ విరివిగా ప్రకటించబడతా ఉంది. ఈ రోజుల్లో కూడా ఈ నీతిని కలిగి లేనటువంటి వాళ్ళు ఉన్నారు. ఈ నీతి కాలంలో, యాకోబు ఇప్పుడు మనం చెప్పుకుంటా ఉన్నాం కదా, ఇలాగ జరుగుతూ ఉన్నది అని. ఆ రోజు ఈ రకంగా సువార్త ప్రకటించబడింది లేదు. దేవుని ప్రజలమా, మనం దేవుని మనుషులమా, మనకి ఈ కట్టుబాట్లు ఉన్నాయా, మనకి ఈ పద్ధతులు ఉన్నాయా, వీటి ప్రకారంగా నడుచుకోవాలా.
అంతే, వాళ్ళకి తెలిసింది అంతే. ఆ రోజుల్లో ఇంత విరివిగా ప్రకటించబడుతున్నటువంటి సువార్తని ఒక మనుషుడు విని ఎలాగ నడుచుకుంటాడో అలాగా యూదా నడుచుకుంటా ఉన్నాడు. దేవుని నామమునకు అపారమైనటువంటి కీర్తి కలుగును గాక. ఆయన నీతిని ఊపిరిగా తీసుకున్నట్లయితే ఆ నీతి ఏం చేస్తుందంటే మీదటికి ఏలుబడి చేస్తుంది. మీరు దేవుడి నీతి కలిగి ఉన్నారా? యూదాలాగా మీ రాబోయే తరాల్లో దేవుడు ఏం చేస్తాడంటే ఆ నీతికి తగినట్లుగా మీ కుటుంబాలలో మీ పిల్లలకి దేవుడు ఏలుబడిని కలుగజేసేటువంటి స్థితిని ఇస్తాడు. అంటే మీ యొక్క సంతానము ఒకరి మీద అధికారమును కలిగేటువంటి స్థితిని దేవుడు అనుగ్రహిస్తాడు. ఉన్నతమైన స్థితిని ఆయన కలుగజేస్తాడు. ఆమేన్. లేఖనం చదువుకుందాం. ఆదికాండము 43వ అధ్యాయము 7వ వచనంలో రాయబడి ఉన్నది. యూదా మాట్లాడుతూ ఉన్నాడు. యూదా యాకోబుతోటి మాట్లాడుతా యాకోబుకి సమాధానం చెప్తా ఉన్నాడు. నేను నా కుమారుడైనటువంటి బెన్యామీనుని మీతో పంపాను అని చెప్తే యాకోబుకి యూదా చెప్పే సమాధానం 7వ వచనం. ఆదికాండము 43వ అధ్యాయం 7వ వచనం. వారు, ఆ మనుషుడు మీ తండ్రి ఇంకా సజీవుడై ఉన్నాడా, మీకు సహోదరుడు ఉన్నాడా అని మమ్మల్ని గూర్చి మా బంధువులను గూర్చి ఖండితముగా అడిగినప్పుడు మేము ఆ ప్రశ్నలకు తగినట్టు అతనికి వాస్తవము తెలియజెప్పితిమి. మీ సహోదరుని తీసుకొని రండని అతడు చెప్పునని మాకెట్లు తెలియననిరి. పోయి ఆ రాజుగారు కొలువులో పనిచేసేటువంటి ఆయన మా మెడలకి ఉరితాడులాగా ఉంటాడని మాకెట తెలుసు? మీ ఇంట్లో ఒకడు ఉన్నాడు కదా, వాళ్ళు తీసుకురండి అని మమ్మల్ని అడుగుతారని మాకెట తెలుసు? ఆయన అడిగినప్పుడు ఖచ్చితంగా అడిగిండు. మీ కుటుంబం ఏంది, మీ పద్ధతి ఏంది, మీరు ఎక్కడి నుంచి వచ్చిన వాళ్ళని ఖచ్చితంగా అడిగిండు. ఖచ్చితంగా అడిగితే చెప్పాల్సి వచ్చింది. చెప్పిన తర్వాత ఆయన మా మెడకు ఉరిలాగా అవుతాడని మాకేం తెలుసు? అట్లాగ అవుతాడని తెలిస్తే మేమెందుకు చెప్తాం అని వాస్తవాన్ని తెలియజేశా నేను అని యాకోబుతోటి చెప్తా ఉన్నాడు. వాస్తవం చెప్పిందంట. యూదా మాట్లాడుతూ ఉన్నాడు. ఒక నిక్కచ్చైనటువంటి జీవితం, ఒక క్రమమైనటువంటి జీవితం యూదాలో మాత్రమే మనం చూస్తాం. యూదాలో మాత్రమే మనం చూస్తాం. చెప్తా ఉన్నాడు, ఇదిగో ఇట్లాగ జరిగింది, ఇట్లాగ జరిగినందువల్ల నేను చెప్పాల్సి వచ్చింది. మా నాన్న దగ్గర మరొకడు ఉన్నాడు. ఆ ఒక్కడిని ఎటు పంపించడు. వాళ్ళ అన్న అట్లాగా పంపించినప్పుడు వాళ్ళన్న కనపడకుండా పోయాడు. అందుకని మా తండ్రి వీళ్ళు కూడా పంపిస్తే వాళ్ళ అన్నలాగా మళ్ళీ ఎటన్నా పోతాడేమో అని ఆ భయం ఉన్నది, పంపించడానికి చెప్పనని ఆయనకి భయం. ఆ తర్వాత ఈ విషయాలన్నీ కూడా యోసేపుతోటి చెప్తారు. చెప్పిన తర్వాత యోసేపు కంకణం కట్టుకొని కూర్చుంటాడు, వాడిని తీసుకురాండి అని. ఎందుకంటే వాళ్ళకి తెలియదు తప్పిపోయినటువంటి ఆ అన్న ఈ యోసేపు, ఈ రాజుగారి కొలువులో పనిచేసే యోసేపు ఒక్కడే అని. ఇక ఆ తర్వాత యూదా మాట్లాడి వాళ్ళ తండ్రితో సమాధానం చెప్తాడు. ఇదిగా రాజుగారి సంస్థానంలో ఉన్న అధికారి మమ్మల్ని ఇలాగ అడగాల్సి వస్తే మేము చెప్పాల్సి వచ్చింది. అందుకని ఉన్న వాస్తవం ఆయనకి తెలియజేసిన తర్వాత ఆయన ఏం చేసిండు, మీ తమ్ముడిని తీసుకొని రండి, రాకపోతే మరలా మీరు ఈ దేశంలోనికి అడుగు పెట్టవద్దు, మీరు ఈ దేశంలో అడుగు పెట్టాలి అని ఆలోచన ఉంటే మీ తమ్ముడిని తీసుకొని రండి అని చెప్పిండు. అందుకే మేము పోకుండా ఉన్నాం. ఇప్పుడైనా సరే వాడిని మాతో పంపిస్తే మేము తీసుకొని పోయి తిరిగి వచ్చేది ఉండే ఈ పాటికి నువ్వు కనుక వాడిని మాకు అప్పుడే ఇచ్చినట్లయితే ఈ పాటికల్లా పోయి వచ్చి ఉండేటోళ్ళం అని యూదా సమాధానం చెప్పి మరొక మంచి మాట చెప్తాడు. ఇంకోటి, మన జీవితాల్లో ఇంతటి నీతిని కలిగి ఉంటున్నామా లేదా?
దేవుని నీతిని ఈ రీతిగా మనము అనుసరిస్తూ ఉన్నామా లేదా? ఉపవాసం చేయటమే కాదు, ఆ ఉపవాసానికి తగినట్లుగా మన జీవితాలలో ఆయన నీతి అనేది, ఆయన యొక్క నియమాలు అనేవి కనపడాలి. చూస్తే తలస్నానం చేసి మంచిగా పండు అలాగా నిగనగలాడుతుంది, అట్లాగా యాపిల్ పండు లాగా కళకళలాడటం కాదు. మన జీవితాల్లో ఉపవాసముతో పాటుగా నీతి క్రియలు అనేవి మనుషులమైనటువంటి మనము ఎదుటిన్నటువంటి వారికి ధైర్యాన్ని ఇచ్చే విధంగా మన నోటి మాట, మన ప్రవర్తన ఉండాలి. దేవునిని బట్టి యథార్థత అనేది, నీతి అనేది మన జీవితానికి కలిగి ఉండాలి. ఎదుటోడు చూస్తే నమ్మొచ్చండి. ఈయన క్రియలు, ఈ మనుషుని యొక్క ప్రవర్తన నమ్మే విధంగానే ఉంటది. అట్లాగా ఎదుటి వాళ్ళకి భరోసాని ఇవ్వాలి. యోధా అటువంటి స్థితిని కలిగి ఉన్నాడు కాబట్టి ఏమని మాట్లాడుతాడో చూడండి. యాకోబుతోటి 43:9, నేను అతనిని గూర్చి పూటపడుదును, నీ అతని గూర్చి నన్ను అడగవలను. నేను అతని తిరిగి నీ యొద్దకు తీసుకొని వచ్చి నీ ఎదుట నిలవబెట్టని ఎడల ఆ నింద నా మీద ఎల్లప్పుడూ ఉండును. నేను నీ కుమారుణ్ణి నాకు ఇచ్చినట్లయితే, అంటే మా తమ్ముడు బెన్యామీనుని నాకు అప్పచెప్తే తీసుకుపోయి ఆ రాజుగారి సంస్థానంలో ఉన్నటువంటి అధికారికి చూపిస్తా. తిరిగి మరలా తీసుకొచ్చి నీ ముందు నిలబెట్టకపోతే ఏది జరిగినా ఆ జరిగినటువంటి దానికి బాధ్యత నాది, ఎప్పటికీ దానికి కారకుడుగా నేనుంటా, ఉత్తరవాదిగా ఉంటా ఉన్నాడు. అంటే ఏది జరిగినా సరే బాధ్యత తీసుకుంటా ఉన్నాడు. తీసుకున్నటువంటి మనుషుణ్ణి యాకోబు ఏమంటా ఉన్నాడో తెలుసు? వెంబడే యోధా ముందుకొచ్చి మిగిలినటువంటి 10 మంది పక్కన ఉంటారు. అంతకుముందు 10 మందిలో నుంచి మాట్లాడతారు. 10 మంది మాట్లాడితే వాళ్ళని ఏ మాత్రం కూడా నమ్మడాలని. యాకోబు 10 మంది ఉంటే 10 మందిని నమ్మకుండా రోజులు అట్లాగే వెళ్ళదీస్తా ఉన్నప్పుడు యోధా పోయి మాట్లాడతాడు. ఇదిగో నువ్వు నాతో పంపివాడిని తీసుకుపోతా, తిరిగి మరలా తీసుకొని రాకపోతే నాది బాధ్యత నాది. ఆ నింద ఏదైనా సరే కారణం చేత తిరిగి రాకపోతే, మా తమ్ముడు తిరిగి తీసుకురాకపోతే, వాడిని నేను తీసుకురాకపోతే ఏది జరిగిన బాధ్యత నాది, ఎల్లప్పుడూ కూడా దానికి కారకుడుగా నేనుంటా అని మాట్లాడితే మనుషుని ప్రాణమే ఉప్పొంగిపోయి ప్రాణం లేచొస్తుంది. యాకోబు ప్రాణం లేచొస్తుంది. ఎందుకంటే నమ్మదగినటువంటి మనుషుడు ఈ మాట మాట్లాడితే బయలుదేరండి, ఇక తీసుకొని పోండి అని పులకరించిపోయి చెప్తా ఉన్నాడు. పులకరించిపోయి తర్వాత 11వ వచనంలో, వారి తండ్రి అయిన ఇశ్రాయేలు వారితో, అట్లయినా మీరు ఇలాగ చేయండి, ఈ దేశమందు ప్రసిద్ధములైనవి అనగా కొంచెము మస్తికి, కొంచెము తేనె, సుగంధ ద్రవ్యములు, బోళము, పిస్తాచకాయలు, బాదము కాయలు మీ గోనెలలో వేసుకొని ఆ మనుషునికి కానుకగా తీసుకొని పోవడి. ఏమంటా ఉన్నాడు? అట్లయినా మీరు ఇలాగ చేయండి. అలాగైతే మీరు ఇట్లా చేయండి, మన దేశంలో పండేటువంటివి మంచి మంచి వస్తువులు ఏముంటాయో అవి ఆ రాజుగారి దగ్గర ఉన్న అధికారికి కానుకగా తీసుకొని పోండి. అప్పటి వరకు భీష్మించి కూర్చున్నాడు. నేను పంపానంటే పంపాను, ఇంకొక మాట నా దగ్గర మాట్లాడొద్దు. అలాగున్న మనిషి యోధాబోయి మాట్లాడితే పులకరించిపోయి, అట్లయితే మీరు ఇలాగ చేయండి, మీరు ఇలాగ చేసి మన దేశంలో ఉన్నటువంటివి మంచి వస్తువుల్లో ఏముంటాయో అవి తీసుకొని పోండి కానుకగా. ఎలాగున్న మనిషి ఎలాగ తిరిగిండు? ఎదుటిన్నటువంటి మనుషునిలో నీతి అనేది ఉన్నది కనుకనే తిరిగిండు. ఆ యాకోబు అంతటి పంతంతో ఉన్న మనిషి ఆ ఎదుటి మనిషిని యొక్క మాటకి విలువిచ్చి, ఎందుకంటే ఆ మనుషుడు నమ్మదగిన మనిషి. మనం కూడా నమ్మదగిన వారంగా ఉండాలి.
ఎదుటి వాళ్ళకి భరోసానిచ్చే వాళ్ళగా ఉండాలి. చూస్తే నమ్మొచ్చు ఆ మనిషిని, నమ్మొచ్చు నమ్మొచ్చు, మాట చెప్పటం కాదు, కాళ్ళు చేతులు అన్నీ మాట్లాడాలి. నమ్మొచ్చు అంటే సమాధానం చెప్పే స్థితిలో కాకుండా నమ్మొచ్చు, కాళ్ళు చేతులు కూడా సమాధానం చెప్పాలి. ఒక మనిషి గురించి చెప్తే కాళ్ళు చేతులు లెగవాలి. నమ్మొచ్చు, ఆ మనిషి గురించి నమ్మొచ్చు, ఆయన గురించి తెలుసు నాకు అనే విధంగా ఉండాలి ఎదుటి మనిషి. అంతటి నీతిని కలుగజేసుకుంటే దేవుడు వాగ్దానం ఏమని చేస్తా ఉన్నాడు తెలుసా? ఈ రోజున ఉపవాస వాక్య ధ్యానంలో భాగంగా దేవుడు మనకిచ్చినటువంటి వాగ్దానము యెషయా గ్రంథము 41వ అధ్యాయము 10వ వచనంలో ఇలాగ రాయబడి ఉన్నది. నీతి అను నా దక్షిణ హస్తముతో నిన్ను ఆదుకుందును. నీతి అనేటువంటి చేతిని చాపి నిన్ను ఆదుకుంటా. నీలో నీతి అనేది ఉంటే, నీతికి నీతే సమాధానం, క్షేమం. నీతి లేకపోతే ఆయన నీతి కలిగిన చేయిని చాపి అనీతి మంతుడిని కాపాడుతాడా? ఆయన నీతి కలిగి ఉండాల. ఆయన నీతి కలిగి ఉంటే అప్పుడేమవుతుంది? కాపాడబడతాం. అదే నీతిని కలిగి ఉన్నటువంటి యోధా జీవితంలో దేవుడు గొప్ప కార్యాలు జరిగించుండు. ఇప్పుడన్నా ఇలాగుండండి అయ్యలారా, ఇలాగుండండి అమ్మలారా, అయ్యలారా అని చెప్పని రోజు, చెప్పని గడి అనేది లేదు ఈ రోజున. ఆ రోజైతే చెప్పేవాళ్ళు లేరు. ఇలాగ చెప్పేవాళ్ళు ఉన్నారా? లేరు. అయినా కానీ ఇలాగ చెప్తే ఎలాగా ప్రవర్తించాలో అలాగ ప్రవర్తిస్తా ఉన్నాడు యూదా. ఆ ప్రవర్తన ఫలమే యూదా కడుపులో పుట్టినటువంటి యేసు ప్రభువారు. యూదా కడుపులో పుట్టినటువంటి యేసు ప్రభువారు యూదా గోత్రపు సింహం. మరి ఆ నీతి పోతుందా? తప్పిపోతుందా? ఆయన చూడకుండా కళ్ళు మూసుకుంటాడా? మనలో నీతి ఉందనుకోండి, చూడకుండా కళ్ళు మూసుకుంటాడా దేవుడు? ఏ మాత్రం మూసుకోకపోగా, ఆయన నేత్రాలు మూసుకొనకపోగా ఆ నీతికి తగినట్లుగా వారిని ఏం చేస్తాడంటే ఆదుకుంటాడు. ఆ యూదా గర్భవాసంలో పుట్టినటువంటి క్రీస్తు నేడు అనేకుల మీద అధిపతిగా రాజు అయి ఉన్నాడు, దేవుడు అయి ఉన్నాడు, రక్షకుడు అయి ఉన్నాడు. ఆమేన్. దేవునికి మాత్రమే స్తుతి కలుగును గాక. ఈ స్థితిని కలిగి ఉండండి. ఆయన ఆదుకొనగలిగిన దేవుడు. ఆయన నీతి అనేటువంటి దక్షిణ హస్తాన్ని చాపి ఆదుకుంటాడు ఆయన నీతిని కలిగినప్పుడు. ఆమేన్. అటువంటి జీవితాన్ని మనము కూడా కలిగి ఉందాం. ప్రార్థించుకుందాం. సర్వోన్నతుడు అయిన పరలోకపు తండ్రి, మీ సర్వోన్నతమైనటువంటి పాదముల చెంత ప్రార్థిస్తూ ఉండగా పరిశుద్ధుల జీవితాలలో రాయబడినటువంటి మీ శ్రేష్టమైనటువంటి పరలోకపు వాక్యమును తండ్రి వారు గ్రహించినటువంటి వాక్యమును అనుసరించి ఉండగా నేడు నీ పాదముల చెంత చేరినటువంటి ఈ పరిచర్యకి అంతటి స్థితిని అనుగ్రహించమని, నీతిని కలిగి నీతి చేత నింపబడి నీతి చేత జీవితాలను మార్చుకొనున్నట్లు ఈ పరిచర్యకి మీ కృపను అనుగ్రహించమని, మీ పరిశుద్ధ జీవ మార్గమునందు ఉన్నటువంటి మీ బిడ్డలందరికీ మీ కృపను కనపరిచి ఈ శ్రేష్టమైనటువంటి మార్గంలో మీ బిడ్డలందరికీ మీ పరలోకపు కృపను తండ్రి కనపరిచి మీ గొప్ప దక్షిణ హస్తంలో చాపి మీ నీతిని కలిగినటువంటి మీ బిడ్డలందరి జీవితాలను ఈ పరిచర్యని మీదటికి ఉన్నతముగా దీవించి ఆశీర్వదించమని శ్రేష్టమైన మీ పాదముల వద్ద ఈ ఉపవాస మనవులు ప్రతిష్ఠించి యేసుక్రీస్తు నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్. మన పరిశుద్ధుడైన దేవుని కృప నిత్యము మనకు తోడై ఉండును గాక. ఆమేన్. ఆమేన్.